పశ్చిమ గోదావరి జిల్లా మేడపాడులో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. జగన్ హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు భారం తగ్గించామని అన్నారు. 2,75,00,000 రూపాయలతోటి ఒక విద్యుత్ సబ్స్టేషన్ ని ఇక్కడ మనం ఇప్పుడే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 92 లక్షల రూపాయలతోటి మరి ఇక్కడే మన బరెల్ గ్రౌండ్ దగ్గర సిసి వాల్ కాజ డ్రైన్ మీద ఒక శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా బీసీ కమ్యూనిటీ హాల్కి సంబంధించి 25 లక్షల రూపాయలతోటి అక్కడ ఒక శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఆ రకంగా 3,92,00,000 రూపాయలు అంటే 4 కోట్ల రూపాయలు దగ్గర ఈరోజు ఈ గ్రామంలో ఈ గంట సమయంలో మనం శంకుస్థాపనలు చేసుకున్నాము అని అంటే ఈవేళ ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని ఒక ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకెళ్తుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ నుంచి మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీల పట్ల ఒక బాధ్యతాయుతమైనటువంటి పాలన ఇచ్చేటువంటి వారికి మీరు ఎప్పుడు కూడా అండదండగా ఉండాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ మరి ఈరోజు కూడా ఒక సబ్స్టేషన్ ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నాం. నిజంగా ఈరోజు మీరు కూడా ఆలోచన చేయాలి. ఈవేళ ఇక్కడే మేడపాడులో ఒక సబ్స్టేషన్ చేస్తూ ఉన్నాం. ఈవేళ నేను అధికారంలోకి వచ్చినటువంటి 20 నెలల్లో మన పాలకొల్లు నియోజకవర్గంలో ఇది 2వ సబ్స్టేషన్. ఆల్రెడీ మేము నాగరాజుపేట పాలకొల్లు టౌన్లో ఒక సబ్స్టేషన్ శంకుస్థాపన చేసి